నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అభ్యర్థులకు చెప్పకుండా స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం మిషన్స్ని అయితే వైసీపీ నేతలు ఎత్తుకుపోయారని చెప్పేసి అయితే మనకి వార్తలు అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం మిషన్స్ని అభ్యర్థులకు చెప్పకుండా వైసీపీ నేతలు ఎత్తుకుపోయారని చెప్పేసి అయితే వార్తలు ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇంకొకటి ఏంటంటే, అసలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం మిషన్స్ని దాటాలంటే 3 layers ఆఫ్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అసలు అలా అంత ఈజీగా ఎలా తీసుకెళ్ళిపోయారు? ప్రజా తీర్పు ఇప్పుడు ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. ఇప్పుడు 1,60,000 ఈవీఎంలు ఉంటాయి. 175 అసెంబ్లీకి కానీ 25 పార్లమెంటుకు కానీ వాటి వీవీప్యాట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. అవును. అదే రూము స్ట్రాంగ్ రూమ్. స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉండే రూమ్, భద్రమైన గది. కానీ ఆ గదికి కిటికీలు ఉండవు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఇదేంటి, ఇది స్ట్రాంగ్ రూమేనా, దీనికి కిటికీలు లేవా, ఈ తలుపులు ఉడిపోవటం ఏంటి, ఈ శిథిలమైన ఈ గది ఏంటి, ఇదేమి స్ట్రాంగ్ రూమ్ అంటే అప్పటికప్పుడు చెక్కలు తెచ్చి మేకులు తెచ్చి ఆ కిటికీ కొడతారు, మూసేస్తారు. లేదు, ఆమె అది వీడియో తీసేసరికి అదితి గజపతిరాజు, మన అశోక్ గజపతిరాజు గారి అమ్మాయి, అది వీడియో తీసి అది స్ట్రాంగ్ రూమా, అసలు అక్కడి భద్రత ఏంటి అనేసరికి ఇటుకలతో మొత్తం మూసేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు భద్రపరిచినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్ల భద్రత ఎలా ఉంది అనేది ఇక్కడే కనపడుతుంది. విజయనగరం అతను ఎవరో తహసీల్దార్, అక్కడ ఉన్న ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రత్నం, అతను స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాడు. ఎలా ఓపెన్ చేస్తాడు? స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలంటే ఆ పార్టీలకి తెలియజేయాలి, అభ్యర్థులకు తెలియజేయాలి, అక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి తెలియజేయాలి, అన్ని పార్టీల వాళ్ళకి వాళ్ళు రావాలి, వాళ్ళ సమక్షంలో దాన్ని ఓపెన్ చేయాలి. ఆయన పిలిచింది ఎవరిని? వైసీపీ వాళ్ళని ఒక్కళ్ళనే పిలిచాడు. తెలుగుదేశం వాళ్ళకి అసలు కబురు లేదు. ఇతర రాజకీయ పార్టీలకి స్వతంత్ర అభ్యర్థులకి అది తీసేసాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కోలగుట్ల వీరభద్రస్వామి, ఆయన అల్లుడు వచ్చాడు, అక్కడ ఉన్న వైసీపీ ఎంపీపీ వచ్చాడు, వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం ఏంటి? అసలు ముందు ఆ తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి. అంటే తను చెప్తుంది ఏంటంటే, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కెమెరాస్ ఉన్నాయి, మీకు కావాలంటే ఆ ఫుటేజ్ చూసుకోండి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా తను చెప్తున్నట్టు మనకి అడిగారు. సరే, మీరు అన్నారు కదా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ఫుటేజ్ ఇవ్వమని అడిగారు కదా, ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు? మరి అదితి గజపతిరాజు అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి కదా మరి. అంటే అనేక అనుమానాలు. అసలు ఆ రత్నం అనే అతను అక్కడ ఉన్నట్టు ఆ వీరభద్రస్వామికి పెట్టంట, ఆయనకి నమ్మిన బంట్ అంట, వాళ్ళనే పిలిచి అది ఓపెన్ చేయడం ఏంటి? అవి ఏవైనా కావచ్చు, అది ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి అనేక అనుమానాలు, మీరేదో మార్చేశారని, మీరేదో అక్కడ కొత్తగా యాడ్ చేశారని. కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇలాంటి సంఘటనలను వదిలేస్తోంది? వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే మీడియాలో ఈ వార్తలు వచ్చాయో వెంటనే స్పందించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయనకి బాధ్యత లేదా? ఆయనే కదా వీళ్ళందరిపైన సూపర్విజన్. ఇప్పుడు తహసీల్దార్ అక్కడ అలా చేశాడంటే విజయనగరంలో, అది మీడియాలో వచ్చిందంటే, ఎలక్ట్రానిక్ మీడియాలో నువ్వు చూసావంటే, ఛానల్స్లో ఇమ్మీడియట్గా నువ్వు ఎవరిని అడగాలి, వెంటనే సస్పెండ్ చేయాలా. స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటది? అంత ఆషామాషిగా ఉందా? అది ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పు భద్రపరచినటువంటి గది. అలాంటి గదే మీరు మంచి బందోబస్తు ఉన్నటువంటి గదిలో పెట్టాలా. 3 అంచెల భద్రత అంటారు, సీసీ కెమెరాలు అంటారు. మనం చూసాం, తిరుపతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని తలబగల కొట్టారు, హాస్పిటలైజ్ అయిపోయాడు, హత్య యత్నం. ఇప్పటికీ వాళ్ళు అక్కడ 13 మందినో ఏమో అరెస్ట్ చేశారు. సిట్ వెళుతుంది దానిపైన ఎంక్వైరీ చేయడానికి. దానిపైన రిపోర్టు ఒక పెద్ద తప్పుడు రిపోర్టు. అక్కడ ఉన్న ఆర్డీఓ జేసీ రిషాంత్ రెడ్డి ఎవరో, అతను పంపిన రిపోర్ట్ మీద కలెక్టర్ కళ్ళు మూసుకుని సంతకం పెట్టి పంపించేశాడు.
తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొట్టారు అంటారు. తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొడితే తెలుగుదేశం వాళ్ళ వెహికల్స్ బద్దలవుతాయా? వాళ్ళు సమ్మెటలతో రాళ్లతో కొడితే నువ్వు కర్రలతో కొట్టారని చెప్పి రిపోర్ట్ రాస్తావా? ఆ రిషాంత్ రెడ్డి అతని ముందు సస్పెండ్ చేయాలా? ఇవన్నీ మీడియాలో వచ్చాయి కదా. గతంలో ప్రభుత్వాలు ఎలా ఉండేయమ్మా? ఎక్కడన్నా ఒక చోట గుంత ఉంది రోడ్డు అంటే ఆ రోడ్డుపై గుంత ఫోటో తీస్తే వెంటనే స్పందించేవాళ్ళు, గుంత పూడ్చేవాళ్ళు. ఫలానా చోట ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో వసతులు లేక గర్భిణీ మహిళలను మోసుకెళ్ళారు, ఆ డోలీల్లో తీసుకువెళ్తున్నారు అని వార్త వస్తే వెంటనే స్పందించేవాళ్ళు, రోడ్డు వేసేవాళ్ళు, అక్కడ వాళ్ళకి వైద్య వసతులు కల్పించేవాళ్ళు. మీడియాలో వచ్చిన వార్తలకి గత ప్రభుత్వాలు ఎలా స్పందించేవి, ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఎందుకు ఈ నిష్క్రియాపరత్వం? ఏంటి ఉదాసీనత? దున్నపోతు చర్మం మందంలాగానా? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతవరకు విజయనగరం తహసీల్దార్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎవరి అనుమతితో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాడు? స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ అన్ని పార్టీల అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు లేరు ఎందుకని? అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి కూడా ఫోన్లు మాట్లాడడం జరిగింది. అసలు అక్కడ ఎవరిని ఎలో చేయరంటే వీళ్ళు ఫోన్లు తీసుకొని ఫోన్లలో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? స్ట్రాంగ్ ఓటు వేయటానికి వెళ్ళిన ఓటర్ దగ్గరే ఫోన్ లేకుండా చేశారు. ఇప్పుడు మీరు పోలింగ్ బూత్ ఉందంటే ఆ బూత్కు 200 మీటర్ల దూరంలో పూర్తి బందోబస్తు, నిఘా, 3 అంచెల భద్రత, ఏదో ఈ సీసీ కెమెరాలు, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, పోలీసులు, ఇంత భద్రతతో బందోబస్తుతో ఉండాల్సిన ఇది బూత్ అయినా కావచ్చు, స్ట్రాంగ్ రూమ్ అయినా కావచ్చు. ఇప్పుడు మీరిచ్చిన పిలుపు మేరకు ఇవాళ ప్రతి ఓటరు చైతన్యవంతులయ్యారు. మీరేమని చెప్పారు? ఓట్లు వేయండి అని పిలిపించారు, యాడ్స్ ఇచ్చారు. ఓటు వేయకపోతే నువ్వు చచ్చినట్టే అన్నారు. నువ్వు బతికున్నావు అని చెప్పుకోవాలంటే నువ్వు ఓటేయా, నీ సిరా గుర్తుండాలన్నారు నీ ఎడమ చేతి వేలు పైన. పాపం వాళ్ళు మీ పిలుపు మేరకు స్పందించారు, ఓట్లు వేశారు. ఓట్ల వెల్లువ 82% మంది ఓట్లు వేశారంటే అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చూడని ఓట్ల వెల్లువ చూసాం. అంటే ఓటరు తన బాధ్యత తను నిర్వర్తించాడు. ఓటు వేయడం ఒక సామాజిక బాధ్యతగా గ్రహించి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే ఆ ఓటును భద్రపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ప్రజా తీర్పుకు కాపలా కాయాల్సినటువంటి ఈ అంగరక్షకులు, ఈ రక్షక భటులు, ఈ తహసీల్దార్లు, ఈ ఆర్డీఓలు, ఈ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు? ఎమ్మెల్యే అల్లుడికా? ఆ వీరభద్రస్వామి అల్లుడు వచ్చాడంట, అతన్ని ఆపండి సెల్ ఫోన్లతో అలౌ చేశారనమాట. తహసీల్దారు, నువ్వు ఎవరికి తహసీల్దారు? నువ్వు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా అసలు నీ స్థానం ఏంటి? నీ పవర్ ఏంటి? అసలు ఏమాత్రం స్పృహ లేదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికే విలువ లేదు, ముఖ్యమంత్రి సంతకానికి విలువ లేదు. ఇప్పుడున్న అధికార పార్టీ అది అధికార పార్టీ కాదు, అది ఆపద్ధర్మ అధికార పార్టీ. అతను ఎమ్మెల్యే కాదు, అతను ఒక అభ్యర్థి. తెలుగుదేశం అభ్యర్థి ఎంతో, జనసేన అభ్యర్థి ఎంతో, బీజేపీ అభ్యర్థి ఎంతో, వైసీపీ అభ్యర్థి అంతే. అందరినీ సమభావంతో చూడాల్సినటువంటి అధికారులు గత ప్రభుత్వంతో పాటు వీళ్ళు కూడా కొట్టుకుపోతారా వెల్లువలో? ఓ పని చేస్తే పోలా, వీళ్ళను కూడా 5 ఏళ్లకే పంపిస్తే సరే ఇంటికి. అంతే కదా సార్. ఏది ఈ ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు, ఈ తహసీల్దార్లు, ఆర్డీఓలు, జేసీలు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు యంత్రాంగం ఇంకెందుకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్? 5 ఏళ్లకే పంపించేయండి వీళ్ళను కూడా. ప్రజా తీర్పే వస్తుంది వీళ్ళకు కూడా, వాళ్ళే ఎంచుకుంటారు ఉద్యోగులను కూడా. మార్చేయండి చట్టాలని, మార్చేయండి ఈ రాజ్యాంగాన్ని. ఎంతగా వీళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు, చట్టాల పట్ల ఏ విధంగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, తూట్లు పొడుస్తున్నారు, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. 5 ఏళ్ళు జరిగిన విధ్వంసం చాలలేదా? వ్యవస్థల విధ్వంసం
ఈ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోడ్ అమలు అవుతోంది. 57 రోజులు కోడ్ అమల్లో ఉంటే, షెడ్యూల్ అమల్లో ఉంటే నువ్వే హీరో, నువ్వే రాజు. అలాంటి రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఇలా గులాములుగా మారతారా వైసీపీకి, అధికార పార్టీకి? ఏ అధికార పార్టీ అయినా సరే, టీడీపీ అయినా వైసీపీ అయినా, మీరు కదా ఇప్పుడు హీరోస్. మీరు కదా ప్రజలకు కాపలా గాయాల్సింది, ప్రజా తీర్పుకు కాపలా గాయాల్సింది. స్ట్రాంగ్ రూమ్ల భద్రత పైన కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. సిఎస్ బాధ్యతగా పనిచేయాలి. జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీళ్ళు నిన్నగాక మొన్న ఢిల్లీలో ఇన్ని చివాట్లు తిన్నా కూడా మార్పు లేకపోతే, సరైన దిశానిర్దేశం గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్లకు ఇవ్వకపోతే ఇంకా మార్పు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మిమ్మల్ని మార్చేది ప్రజలే. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.